వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రతిసారి కూడా ఏదో ఒక సభని ప్లేస్ చేసుకొని ఆయన చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారం రేపే విధంగా ఉంటున్నాయని చెప్పాలి. ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల అందరూ కూడా ఒకసారి ఆలోచిస్తున్నారు. ఎందుకు అసలు రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడుతున్నారు అనే కోణంలో కూడా అందరూ విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ వయసు పెరిగిన కారణంగానో తెలియదు కానీ సీనియారిటీ అనే ముసుగులో ఆయన ప్రతి ఒక్కరిని కూడా దుర్భాషలాడడం, అది కూడా పెద్ద పెద్ద స్టేజ్ల పైన ఎంతో గొప్ప గొప్ప నటులని ఆయన మాటలతో బాధ పెట్టడం అనేది నిజంగా ఇది బాధాకరమైన విషయం అనే చెప్పుకోవాలి. ఆయన మనిషి ఎంత మంచివారో అందరికీ తెలుసు. ఆయన క్లోజ్ సర్కిల్స్ చాలా మంది ఉంటారు. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది మిత్రులు ఆయనకి చాలా సుపరిచితులు ఉంటారు. అందరితో కూడా ఆయనకి హెల్దీ బాండింగ్ ఉంది. ఇవన్నీ కూడా తెలుసు. ఎందుకంటే ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఇంతకాలం దాదాపుగా 3 దశాబ్దాల నుంచి ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నారంటే ఎంతో మంది సన్నిహితులు, స్నేహితులు ఆయనకి ఏర్పడతారు. దాంతో పాటుగా వాళ్ళ మధ్య స్నేహబంధం కూడా చాలా క్లోజ్గా తయారవుతుందని తెలుసు. కానీ ఎవరైతే ఆ నలుగురు ప్రైవేట్గా కలుసుకొని ఏం మాట్లాడినా, ఎలా అనుకున్నా, జోక్స్ వేసుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ ఒక గౌరవమైన సభలో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడాలి అనేది ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్న విషయం. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే రాబిన్హుడ్ ప్రెస్ మీట్లో కూడా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ని ఆయన ఒక విపరీతమైన పదజాలంతో మాట్లాడడం అప్పుడు కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే ఆట్లాడు దొగ్గమ్ముడాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. ఆ తర్వాత ఫిల్మ్ నగర్లో ఉన్నటువంటి ఒక కల్చరల్ ఈవెంట్కి అటెండ్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్, అలాగే అలనాటి సీనియర్ నటీనటులు అందరూ కూడా. అప్పుడు కూడా రోజాని కావచ్చు, ఆమనిని కావచ్చు, అలాగే ఆయనతో యాక్ట్ చేసిన కమీడియన్ అలీని కావచ్చు, వీళ్ళందరినీ కూడా బూతులు మాట్లాడుతూ ఆయన దుర్భాషలాడుతూ కూడా స్టేజ్ పైన, అంత పెద్ద స్టేజ్ పైన అంతమంది అతిథుల ముందు మాట్లాడడం అనేది అప్పుడు కూడా విశ్లేషకులు ఆయన్ని హెచ్చరించారు, ఇలాంటి మాటలు ఇంకా మాట్లాడొద్దు అని. సైలెన్స్ ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్ ఆమెనే, దట్ సైలెన్స్, కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ అదే పనిగా ఆయన ఇలాంటి విమర్శలు గుప్పించడం అనేది తీవ్ర చర్చకి దారితీస్తుందని చెప్పుకోవాలి. రీసెంట్గా ఉమెన్స్ డే రోజున ఈ కాంతారావు ఎవరైతే ఉన్నారో కాంతారావు పురస్కారాన్ని ఆయన 2025కు గాను అందుకోవడం జరిగింది. అయితే ఈ సభలో ఆయన్ని సన్మానించే క్రమంలో ఆయన చేతికి మైక్ ఇవ్వడం జరిగింది. మైక్ ఇవ్వడమే రాజేంద్ర ప్రసాద్కి పాపం అని కూడా అందరూ అంటున్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే బ్రహ్మానందం కూడా ఒక సీనియర్ నటుడు, కమీడియన్, వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఎలా ఉన్నా సరే బ్రహ్మానందం అనే ఆయన ఒక పద్మ అవార్డు గ్రహీత, ఆయన కూడా లెజెండరీ కమీడియన్ అనే ఉద్దేశం కూడా ఆయన మర్చిపోయి ఆయన ఒక కమీడియన్, ఆయన స్నేహితుడిగా మాట్లాడినప్పటికీ కూడా ఆ సభ కరెక్ట్ కాదని అందరూ విశ్లేషకులు కూడా చెప్తూ వచ్చారు అప్పుడు. అలాగే ఇప్పుడు ఈ ఎంజీఆర్ని చేసిన, అలాగే ఎంజీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటే ఎంజీఆర్ అనే ఆయన తమిళులకి ఎంతో ఆరాధ్య దైవం అనే చెప్పుకోవాలి. ఒక దివంగత ముఖ్యమంత్రిగా కావచ్చు, అలాగే ఒక మంచి నటుడుగా కావచ్చు, ఒక దిగ్గజ నటుడిగా కావచ్చు, ఆయన కూడా తమిళులందరూ కూడా ఆయన ఒక దైవంగా భావిస్తారు. ఆయనకి పూజలు చేస్తూ ఉంటారు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఎంతో మంది విలువెల్లాడిపోయారు. మరి అంత గొప్ప నటుడి మీద అలా నోరు పారేసుకున్న రాజేంద్ర ప్రసాద్ పైన ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుందనే చెప్పుకోవాలి. ఉమెన్స్ డే సందర్భంగా కత్తి కాంతారావు పురస్కారాన్ని 2025కి సంబంధించి రాజేంద్ర ప్రసాద్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికోసం ఒక సభ ఏర్పాటు చేశారు. ఎంతోమంది పెద్దలు, కవిత కావచ్చు, ఎంతోమంది పెద్దలు కావచ్చు, బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర కూడా వచ్చారు ఆయన్ని పురస్కరించడానికి. మరి ఇంతమంది పెద్దలు వచ్చిన వేదిక పైన ఆయన ఎంజీఆర్ పైన ఒక నోరు పారేసుకోవడం అనేది, అది పలకడానికి కూడా వీల్లేని పదాలు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడడం అనేది అందరినీ కూడా ఇప్పుడు బాధ కలిగిస్తుంది. ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అల్లరజయ్యకి బ్రదర్ కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు.
కాంతారావు గారి జానపదాలు చూసి ఉచ్చపు వాడెవరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్ కాంతారావు గారిని చూసి. కాంతారావు గారి జానపదాలు చూసి ఉచ్చపు వాడెవరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్ కాంతారావు గారిని చూసి. ఈ నేపథ్యంలోనే తమిళులు అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ పైన ఫైర్ అవుతున్నారు. వారితో పాటుగా తమిళ నటీనటులు అందరూ కూడా వెంటనే ట్విట్టర్ పోస్టులు కూడా మొదలు పెట్టేశారు. ఇది చిలికి చిలికి గాలివాన అయ్యే విధంగా కూడా తయారవుతుంది ఈ ఇన్సిడెంట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూసుకున్నట్లయితే కాంతారావు అప్పట్లో ఒక గొప్ప నటుడు, అది అంతవరకు కరెక్టే. కాంతారావు కావచ్చు, మన తెలుగు నటులు కావచ్చు, ఎంతోమంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు ఇక్కడ. కానీ వాళ్ళని పొగిడే క్రమంలో అవతల వైపు నుంచి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తగ్గించి, వాళ్ళ స్టేటస్ని తగ్గించి, అది కూడా బూతులతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని ఇప్పుడు అందరూ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన కాంతారావు అనే ఆయన గొప్ప నటుడు, ఆయనకు అందరూ భయపడ్డేవాడు. వీడేంట్రా ఇంత బాగా నటిస్తున్నాడు, మమ్మల్ని అందరినీ తొక్కేస్తాడా అనే ఉద్దేశంతో ఆయన చెప్తూ కూడా ఒక పదజాలం అనేది మనం పలకడానికి వీలు లేకుండా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఎంజీఆర్ గడగడలాడిపోయేవాడు, ఎంజీఆర్ కాంతారావుని చూసి భయపడేవాడు అనేది ఒక సింగిల్ వర్డ్తో ఆయన్ని ప్రొనౌన్స్ చేయడము, దాంతోపాటుగా బూతులు మాట్లాడడము, ఇవన్నీ కూడా ఇప్పుడు తమిళని కలిచివేసినాయి అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే హీరో విశాల్ కూడా ఈరోజు ఒక ట్విట్టర్ పోస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక గొప్ప నటుడే, మేము యాక్సెప్ట్ చేస్తాము. ఖచ్చితంగా ఆయన నటనా ప్రావీణ్యం అనేది చాలా గొప్పది. కానీ ఆయన మాట్లాడిన సభ ఏదైతే ఉందో ఆ సభ మీద కాంతారావు గారి గురించి కూడా మాట్లాడారు. అందులో ఏ విధమైన తప్పు లేదు, ఆయన కూడా గొప్ప నటుడు. కానీ ఆ మాట్లాడే మాటలు, ఆయన గురించి మాట్లాడుతున్న మాటల క్రమంలో ఎంజీఆర్ని ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఈ మాటలని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మీ ప్లేస్లో నేనున్నా సరే, నేను చేసింది తప్పు అయితే వెంటనే క్షమాపణలు చెప్పడానికి నేను రెడీగా ఉంటాను. మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను మేము ఏం కోరుకుంటున్నామో. మా తమిళ నాట ఎంతో గొప్ప ఆరాధ్య దైవమైన ఎంజీఆర్ గురించి మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి, వెంటనే సారీ చెప్పాలి. దానికి తగ్గట్లుగా మీరు అన్న మాటలకి సారీ చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది అని విశాల్ ట్విట్టర్ పోస్ట్లో పెట్టడం జరిగింది. కేవలం విశాల్ మాత్రమే కాదు, ఎంజీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, తమిళనాడులో ఉన్న ఎంజీఆర్ ఆరాధ్య దైవంగా భావించే ప్రజలు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇదే టాపిక్ మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. రాజేంద్ర ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్తే బాగుంటుంది అని కూడా అందరూ కోరుకుంటున్నారు. మరి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఆయన చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారా, క్షమాపణలు చెప్తారా, ఇవన్నీ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరి ఆయన ఎలాంటి స్పందన ఇస్తారు అనే దానిపైన ఇప్పుడు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాజేంద్ర ప్రసాద్ రోజు రోజుకి కూడా చాదస్తంతో కూడుకున్న ఒక విపరీతమైన బుద్ధితో నోరు పారేసుకుంటున్నారు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట.